నార్త్ కొరియా అధ్యక్షుడు అణు యుద్ధానికి రెడీ అవుతున్నారా? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ కిమ్ ఎంట్రీ దేనికి సంకేతం? తమ జోలికొస్తే అణు యుద్ధమే అంటూ ఆయన ఇస్తున్న వార్నింగ్ ఎవరికి? వరల్డ్ వార్ వైపు కిమ్ అడుగులు వేస్తున్నారా? అసలు పాశ్చాత్య దేశాల్లో జరుగుతుందేంటి? లెట్స్ వాచ్. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో ఊహించడం చాలా కష్టం. తనకు మాత్రమే సాధ్యమయ్యే రూల్స్తో నియంతలా వ్యవహరిస్తూ ఉంటాడు. తాను చెప్పిందే శాసనం, చేసిందే చట్టం అనేలా తనకు నచ్చినట్టుగా పాలన సాగించే కిమ్ తేడా వస్తే తనలోని మోనార్కును బయట పెడుతుంటాడు. ముఖ్యంగా తన దేశంపై ఎవరైనా అటాక్ చేయాలని భావించినా లేదా కవ్వింపు చర్యలకు పాల్పడినా ఎంతకైనా సిద్ధం అనేలా వ్యవహరిస్తూ ఉంటాడు. తాజాగా అలాంటి వైఖరితోనే కిమ్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. దక్షిణ కొరియా, దాని మిత్రపక్షం అమెరికా తమ దేశంపై దాడి చేయాలని చూస్తే నిస్సంకోచంగా అణ్వాయుధాలు ప్రయోగిస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదంటూ కిమ్ తాజాగా హెచ్చరించాడు. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాలు కొన్నేళ్లుగా ఉప్పు నిప్పులా ఉంటున్నాయి. ఈ రెండు దేశాల మధ్య వివాదం ఏ స్థాయికి వెళ్ళిందంటే ఐక్యరాజ్య సమితి కూడా ఈ దేశాల మధ్య వివాదాన్ని పరిష్కరించలేక చేతులెత్తేసింది. సౌత్ కొరియాను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. అటు సౌత్ కొరియా కూడా నార్త్ కొరియాపై పైచేయి సాధించాలని ఎన్నో ఏళ్లుగా కలలు కంటోంది. ఇది ఉప్పు నిప్పులా ఉండే ఈ రెండు దేశాల మధ్య అమెరికా వచ్చి చేరి మరింత అగ్గిరాజేసింది. సౌత్ కొరియాకు మద్దతుగా అమెరికా ఆయుధాలు సరఫరా చేయడం, ఆర్థికంగా అండగా ఉండడం ఏమాత్రం సహించని కిమ్ అమెరికాను కూడా బద్ధ శత్రువులా భావిస్తూ వచ్చాడు. అలా అమెరికా, నార్త్ కొరియా దేశాల మధ్య శత్రుత్వం తారా స్థాయికి పెరిగిపోయింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ అధ్యక్షుడిగా ఉన్న టైంలో కిమ్ వర్సెస్ ట్రంప్ వైఖరి ఎలా ఉండేదో అందరికీ తెలిసిన విషయమే. ఇదిలా ఉంచితే ఉత్తర కొరియా అణ్వస్త్రాలు ప్రయోగిస్తే అమెరికాతో కలిసి ఆ దేశాన్ని ఎదుర్కొంటామని, దాంతో నార్త్ కొరియా వరల్డ్ మ్యాప్ నుంచి తుడిచిపెట్టుకుపోతుందని సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఇటీవల వ్యాఖ్యానించడంతో దానికి ప్రతిస్పందనగా కిమ్ ఏం చేయనున్నారు అనేది ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్న. ఈ నేపథ్యంలోనే తమ దేశంపై దాడికి ప్రయత్నిస్తే నిస్సందేహంగా అణుబాంబులు వేస్తామని హెచ్చరించడం మరింత చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య చోటు చేసుకుంటున్న యుద్ధ పరిణామాలు యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంటే కిమ్ అణు యుద్ధానికి రెడీ అంటూ ప్రత్యర్థి దేశాలకు వార్నింగ్ ఇవ్వడం మరింత కలవర పెడుతోంది. దీంతో కిమ్ చేసిన వ్యాఖ్యలు మూడో ప్రపంచ యుద్ధానికి తెర తీసేలా ఉన్నాయనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.